తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాగ్ రిపోర్టును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను కాగ్ రిపోర్టు పొందుపరిచింది. జీపీఆర్లో 63,352 కోట్లు చూపెట్టగా అంచనా వ్యయం 1,06,000 కోట్లకు పెంచారని, ప్రస్తుత నిర్మాణం వరకు 14 లక్షల వరకు ఆయకట్టు ఉందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. మొత్తం ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి 1,47,427 కోట్లు ఖర్చవుతుందని పేర్కొంది. ప్రాజెక్టు నుంచి ఊహించిన ప్రయోజనాలను ఎక్కువ చూపెట్టారని కాగ్ రిపోర్ట్ తెలిపింది. ప్రాజెక్టు వార్షిక ఖర్చులు తక్కువ చూపారని, కాళేశ్వరం ప్రాజెక్టు నీటి అమ్మకం ద్వారా 1,019 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారని, ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు సేకరించినట్టు కాగ్ రిపోర్ట్ పేర్కొంది. పథకాలు, హామీల మేరకు వాస్తవ బడ్జెట్ను రూపొందించామని ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. బడ్జెట్ కేటాయింపుల్లో సమన్యాయంతో సామాజిక న్యాయం చేశామన్నారు. గతంతో తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టారని, ఏటా 20% బడ్జెట్ పెంచుకుంటూ పోయారన్నారు. బడ్జెట్లో కేటాయింపులు తప్ప నిధులు ఖర్చు లేదన్నారు. ఈసారి బడ్జెట్ 2.75 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టామన్నారు. అయితే ఈసారి బడ్జెట్ తగ్గిస్తున్నారని చాలా మంది అడిగారని, బడ్జెట్ ప్రకారమే ఆదాయం వ్యయం ఉండాలని తమ ఆలోచన అని తెలిపారు. బడ్జెట్ కేటాయింపులు వ్యయానికి 5% మించి తేడా లేకుండా చూడాలన్నారు. తెలంగాణలో ఆర్థిక సామాజిక అసమానతలు ఉన్నాయని, అసమానతలను బడ్జెట్ ద్వారా తొలగించేందుకు కృషి చేశామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం అన్యాయాలను గుర్తించి బీఆర్ఎస్ పార్టీని గద్దెదింపి ఇందిరమ్మ రాజ్యానికి మళ్లీ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన 2,000 మంది గురుకుల టీచర్స్, లైబ్రరీయన్ల అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను చేపట్టకుండా నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ కుటుంబం ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. చెప్పినట్టుగానే ఉద్యోగాలు ఇస్తున్నామని సీఎం చెప్పారు. 6 ఏళ్లు పదవిలో ఉన్న వ్యక్తి అక్కసు వెలగెత్తుతున్నారని మండిపడ్డారు. పదవి కోసం ఔరంగజేబు తండ్రిని జైల్లో పెట్టారని, హరీష్ రావు కూడా పదవి రావాలంటే ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందేనన్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో మంత్రి మాట్లాడారు. హరీష్ రావు వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయన్నారు. సీఎం కావడానికి హరీష్ రావు ప్లాన్లో పెట్టుకున్నారని అంటూ సెటైర్ వేశారు. కేసీఆర్ను వ్యతిరేకించి వస్తే అందుకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఆ పార్టీ కవిత, హరీష్, కేటీఆర్ల పేర్ల మీద విడిపోయిందని, బీఆర్ఎస్లో 4 పార్టీలు అవుతాయని వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు పార్టీలో ఎల్బీ లీడర్ కూడా కాలేదని, 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలని సవాల్ విసిరారు. కట్టె పట్టుకొని తిరుగుతున్న కేసీఆర్ పులి ఎట్లా అవుతారని, 60 కిలోలు ఉన్న వ్యక్తి పులి అయితే 86 కిలోలు ఉన్న తానేం కావాలని కోమటిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంకో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. హైదరాబాద్లోని సచివాలయం దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న చోట మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సరికాదని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఇవాళ మండలిలో మాట్లాడారు. రాష్ట్ర సెక్రటేరియట్కి, అమరజ్యోతికి రెండింటికి మధ్య తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకున్న స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఆ ప్లేస్లో ఫౌండేషన్ స్టోన్ను కూడా నిన్న ప్రభుత్వం చేసిందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి రోగులకు సేవలందించిన వార్డు వాలంటీర్లను సీఎం జగన్ సత్కరించారు. వరుసగా 4వ ఏడాది కూడా నగదు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూర్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వాలంటీర్లకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. వచ్చే ఎన్నికలకు తాను సిద్ధంగా ఉన్నాను అని, తన సైన్యం 2,60,000 మంది వాలంటీర్లేనని చెప్పారు. కాకపోతే లీడర్లు వాలంటీర్లను కొనియాడారు. రాష్ట్రంలో 50 నెలల పాటు నిరంతరం ప్రజలకు వార్డు వాలంటీర్లు సేవలందించారని తెలిపారు. మరో 2 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, యుద్ధానికి సిద్ధంగా ఉండామని జగన్ స్పష్టం చేశారు. పేదల భవిష్యత్తు మార్చేందుకు యుద్ధం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంతో జన్మభూమి కమిటీలను దోచుకున్నారని జగన్ ఆరోపించారు. జన్మభూమి కమిటీ, సచివాలయ వ్యవస్థ మధ్య చాలా తేడా ఉందని జగన్ పేర్కొన్నారు. పేదలకు సేవ చేయడానికి వాలంటీర్ల వ్యవస్థ పుట్టిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతల బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ 2 పార్టీలు ఒకటేనని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల కోడ్ షాక్తో అమలు దాటేసే కుట్ర చేస్తుందన్నారు. కేసీఆర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని 1,000 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి దోషులను శిక్షించాలన్నారు.
నిన్న అసెంబ్లీ మీడియా పాయింట్లోకి ఎంట్రీ ఇవ్వకపోవడం, అందుకు నిరసన తెలుపుతూ బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయించడంపై కేటీఆర్ స్పందించారు. రోడ్లపై బైఠాయించి పోరాటం చేయడం మాకే కొత్త కాదంటూ ట్వీట్ చేశారు. ఉద్యమ సమయంలో రోడ్డుపై నిరసన తెలుపుతూ చేసిన పోరాటాలకు సంబంధించిన ఫోటోలను కేటీఆర్ షేర్ చేశారు. గతంలో 5 రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి ఉందంటూ ట్విట్టర్లో చెప్పుకొచ్చారు కేటీఆర్. ఇక నిన్నటి విషయానికి వస్తే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండగా మీడియా పాయింట్ వద్ద ఎవరు మాట్లాడవద్దని ప్రభుత్వం పెద్దలు ఆర్డర్స్ పాస్ చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్లను మీడియా పాయింట్ వద్దకు వెళ్లొద్దంటూ మార్షల్స్, పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై హరీష్ రావు, కేటీఆర్, కడియం శ్రీహరి సహా మాజీ మంత్రులందరూ అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన తెలిపారు. ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ కింద కూర్చొని ఆందోళన చేపట్టారు. మీడియా పాయింట్ వద్ద కాకుండా బయటనైనా తాము మీడియాతో మాట్లాడతామని ఎమ్మెల్యేలు చెప్పినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీనిపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్యవహార శైలి సరిగ్గా లేదంటూ విమర్శించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ సాధ్యమేనని ఇంజనీర్లు చెబుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మేడిగడ్డ పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి ఆ పని చేతకాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ చేసి చూపిస్తాను అని సవాల్ విసిరారు. ప్రభుత్వం మేడిగడ్డ పునరుద్ధరణపై దృష్టి పెట్టకుండా రాజకీయాలు చేస్తుందని ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడాన్ని ప్రభుత్వం భూదత్తంలో చూపుతుందని, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయేలా కాంగ్రెస్ సర్కార్ కుట్ర రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. భారత్, ఖతర్ల మధ్య సంబంధాలు దృఢంగా మారుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ దేశ పాలకుడు షేక్ తమీమ్ బిన్ అహ్మద్ అల్ థానీతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నేతలు విస్తృత చర్యలు జరుపుతున్నట్టు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. గూఢాచార్యం ఆరోపణలపై అరెస్టైన 8 మంది భారత నౌకాదళ మాజీ అధికారులను ఖతర్ ప్రభుత్వం విడుదల చేసిన వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీ ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, అంతరిక్షం తదితర రంగాలతో పాటు సాంస్కృతిక ప్రజా సంబంధాలను మరింత పెంపొందించడంపై నేతలు చర్చించారు. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్న ఖతర్ పాలకుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు అని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. మేరకు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం తెలిపింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని, ఆ కారణంతో సహా చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొంది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కేంద్రం ఈసీ తీర్పుపై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దీనిపై స్పందించారు. ఎన్నికల బాండ్లను మోడీ సర్కార్ కమిషన్లకు మాధ్యమంగా మార్చేసిందని ఆరోపించారు. ఇది కోర్టులో రుజువైందన్నారు. మోడీ సర్కార్ తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం పార్లమెంటు ఆమోదించిన 2 చట్టాలను రాజ్యాంగం ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నోట్ల కంటే ఓట్లకే శక్తి ఎక్కువ అనే వాస్తవాన్ని ఈ తీర్పు బలపరిచింది. దీన్ని తాము స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్ ట్విట్టర్లో రాసుకొచ్చారు.